రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండలం ధర్మారం గ్రామంలో అడవి పందులు వరి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని రైతు నక్క దేవయ్య వాపోయారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పంటను అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల బెడత బాగున్నది. రాత్రి పగలనుకుంటా మేము నిద్ర కంటి మీద కులికి లేకుండా కాపల కాసిన కానీ మా చేను నష్టపరిహారం చూడు అయ్యా. మరి ప్రభుత్వం భరిస్తుందా, ఫారెస్ట్ అధికారులు భరిస్తారా? దయచేసి లక్షల పెట్టుబడి పెట్టి ఇది ఖర్చులు పెట్టుకొని నిద్ర ఆగారం లేకుండా పనులు చేసుకుంటున్నాము. దయచేసి ఏదన్నా మా పేదలకు కొద్దిగా ఏదైనా అవకాశం కల్పించండి. దయచేసి ఫారెస్ట్ అధికారులు ఇదంతా నష్టపరిహారం చూడండి. అడవి పందులకు వైర్లు పెడితే అనవసరంగా కేసులు కూడా రాస్తున్నారు. మరి ఇట్లాంటి నష్టపరిహారాలను ప్రభుత్వం భరిస్తుందా లేక ఫారెస్ట్ అధికారులు భరిస్తారా? దయచేసి ఈ మాదిరిగానైతే చూసి దయచేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నా.